కూటమి సర్కారులో వరద బాధితులకు సహాయం అందటం గగనంగా మారింది. బుడమేరు వరద బాధితులకు నెల రోజులు గడుస్తున్న పరిహారం అందలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయం, కలెక్టరేట్ల చుట్టూ పరిహారం కోసం తిరిగినా పట్టించుకునే నాదుడు లేరంటూ బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వరదల బాధతో అల్లాడుతుంటే మరోవైపు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఎన్యూమరేషన్లో పేరు రాసుకున్నా పరిహారం ఇవ్వకుండా కుంటి సాకులు చెప్తున్నారని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. బుడమేరు వరద బాధితులకు సాయం అందని ద్రాక్షగా మారినట్టు కనిపిస్తోంది. సో ఒకవైపు మేము ఎవరు చేయనంతగా సాయం చేశామంటూ బాకాలు ఊదుకుంటూ ఉన్నారు, కానీ వాస్తవానికి గ్రౌండ్లో వేరే పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తున్నారు బాధితులు? మీతో ఏమంటున్నారు వాళ్ళు? అప్డేట్స్ చెప్పండి. సరే, దాదాపు నెల రోజులు గడిచింది బుడమేరుకు వరద వచ్చి. అయితే వరద పోయింది తప్ప వరద వల్ల వచ్చిన కష్టాలు మాత్రం ఇంకా పోలేదంటూ వరద బాధితులు అయితే ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం బాహాటంగా ప్రకటించింది, ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్ మునిగిందో దానికి 25,000 ఇస్తాం, ఫస్ట్ ఫ్లోర్కి 10,000 ఇస్తామంటూ ప్రకటించింది. కానీ ఎన్యూమరేషన్ చేసేటప్పుడు పూర్తిగా అవకతవకలు జరిగాయి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు మాత్రం నిజంగా ఎన్యూమరేషన్ అయితే జరగలేదనేది వాళ్ళు చెప్తున్నారు. గత వారం రోజులు బట్టి చూస్తే విజయవాడ కలెక్టరేట్కి వేల సంఖ్యలో అప్లికేషన్స్ వస్తున్నాయి. మేము బాధితులము, వరద వచ్చిన టైంలో మేము ఇతర ప్రాంతాలకు వెళ్ళాము, ఆ టైంలో వచ్చిన ఎన్యూమరేషన్ సిబ్బంది మమ్మల్ని ఎన్యూమరేషన్ గుర్తించలేదంటూ కూడా వాళ్ళంతా బాధితులు చెప్తున్నారు. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఎన్యూమరేషన్ జరుగుతుంది తప్ప అర్హులకు మాత్రం జరగట్లేదనేది వాళ్ళు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వం మాత్రం లెక్కలు ఘనంగా చెప్తుంది. 25వ తారీఖున జరిగిన రివ్యూలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఫైర్ ఇంజిన్ల ద్వారానే దాదాపు 75,000 ఇల్లును క్లీన్ చేశామంటూ ఆయన ప్రకటించారు. కానీ ఎన్యూమరేషన్ లెక్కకు వచ్చేటప్పటికి మాత్రం 65,000కి మాత్రమే గ్రౌండ్ ఫ్లోర్ మునిగాయంటూ ఆయనే చెప్తున్నారు. అంటే ఈ లెక్కే దాదాపు 10,000 తేడా అయితే కనిపిస్తుంది. మరొక పక్క ఎన్యూమరేషన్ సంబంధించి 2,32,000 మంది వరద నీటిలో మునిగారు, కుటుంబాలు మునిగాయి, ఇల్లు మునిగాయంటూ ప్రభుత్వం లెక్కలే చెప్పింది. కానీ నష్టపరిహారం వచ్చేటప్పటికి మాత్రం కేవలం 80,000కి మాత్రమే ఇస్తున్నామంటూ కూడా ప్రకటించిన పరిస్థితి. ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళ మీద కూడా ప్రభుత్వం విమర్శలు అయితే గుప్పిస్తుంది. ఎందుకంటే అనర్హులుగా ఉన్నారు, వాళ్ళే అప్లికేషన్స్ పెడుతున్నారంటూ కూడా వాళ్ళ మీద ఒక బురద జల్లే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క అంటే ప్రభుత్వం ఉదారంగా ఇస్తుంది కాబట్టి, ఎక్కువ అమౌంట్ ఇస్తుంది కాబట్టి దానికి ఆశపడి ఎక్కువ మంది అప్లికేషన్లు పెడుతున్నారంటూ కూడా ఒక అపవాదుని వరద బాధితుల మంది వేస్తుంది. మేమంతా కూడా వరదల్లో నిండా మునిగాము, ఈరోజు ప్రభుత్వం సాయం చేస్తుందని మేము వెయిట్ చేస్తున్నాము, కానీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి సాయం చేయట్లేదంటూ చెబుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఇస్తామన్న ఏదైతే నష్టపరిహారం ఉందో అది అందని ద్రాక్షగానే ఉందనే చెప్పాలి. రోజువారీ వేల సంఖ్యలో కలెక్టరేట్లకి వేల సంఖ్యలో అప్లికేషన్స్ వస్తున్నాయి. మీ వరద బాధితులు మా సంగతి చూడండి, మా ఎన్యూమరేషన్ మళ్ళీ చేయండి అంటూ మాట్లాడుతున్న పరిస్థితి. ఇటు వామపక్షాలు కూడా వాళ్ళకి మద్దతు తెలియజేశాయి, వైఎస్ఆర్సీపీ కూడా మద్దతు చేసింది. ప్రభుత్వం మాత్రం ఒక విమర్శనాస్త్రాలను సంధించడం తప్ప వరద బాధితులకు నిజమైన న్యాయం మాత్రం చేయట్లేదనేది బాధితులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. హరి. ఓకే సురేంద్ర.